మీరు ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అలా అయితే నంబరాలజీ అనేది మీరు మిస్ చేయలేని కంపల్సరీ కాన్సెప్ట్. ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఇన్ టైంలో లాజిక్ ఐడెంటిఫై చేయలేక టైం వేస్ట్ చేసేస్తున్నారు అండ్ మార్క్స్ కూడా కోల్పోతున్నారు. ఈ సెషన్లో నేను ఏం చేస్తానంటే నంబరాలజీలో ఉన్న కంప్లీట్ కాన్సెప్ట్స్ బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని డిస్కస్ చేయబోతున్నాను. మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను ఇందులో ఎగ్జామ్ లెవెల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ట్రిక్కీ మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ చూడండి, నెంబర్ నాలెడ్జ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1:2 అని ఇచ్చారనుకోండి, నెక్స్ట్ 3:వాట్ అని ఇస్తారు. ఓకేనా? ఇంత ఈజీగా ఎవరు, బట్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నా. ఇక్కడ 1, 2 ఎలా అయింది? ఇంటూ 2 అవ్వచ్చు, +1 అవ్వచ్చు, ఇలాంటి లాజిక్స్ ఉంటాయి. సో ఆ లాజిక్ అనేది మనం ఆప్షన్స్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ ఏదైతే మిస్ అవుతుందో ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న లాజిక్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అంటే ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ చూడగానే ఏ టైప్ ఆఫ్ లాజిక్స్ అనేవి మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక నెంబర్, ఎనీ నెంబర్ n తీసుకుంటున్నాను, అది దానికి ఏంటి అంటే సమ్ నెంబర్ యాడ్ చేయొచ్చు. అంటే n+2 అవ్వచ్చు. 12 తీసుకున్నాం అనుకోండి, 12+2 అని చెప్పి 14 అని ఇస్తారు. ఓకేనా? అంటే 12 14 అయింది అని ఇస్తారు. అప్పుడు 16 ఏమైంది అని ఇస్తారు. ఇక్కడ +2 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా +2 వేసి 18 ఆప్షన్లో ఉంటే పెట్టేసేయాలి. అర్థమవుతుందా? ఇది బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ nకి సమ్ నెంబర్ మైనస్ చేస్తారు. ఓకేనా? ఎలా అయితే యాడ్ చేస్తున్నామో అలానే సబ్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది బేసిక్ మల్టిప్లికేషన్ కూడా, n ఇంటూ ఎనీ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నారు అనుకోండి, సో 12:24 అని ఇచ్చారనుకోండి, 32:వాట్, ఇలా క్వశ్చన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. చూడండి లాజిక్, 12 × 2 అయింది, 32 × 2 64 అవ్వాలి. సో ఈ విధంగా మల్టిప్లై అనేది చేస్తారనమాట. నెక్స్ట్ డివిజన్, n డివైడెడ్ బై ఎనీ నెంబర్, అంటే n/2 అవ్వచ్చు, n/3 అవ్వచ్చు. సో ఇలా లాజిక్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా n² అని ఇస్తారు. అంటే 12 అయింది, అంటే 144 అని ఇస్తారు. 13 ఏమైంది అని ఇస్తారు. ఓకేనా? ఈ లాజిక్ చూసుకోండి. నెక్స్ట్ n³ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మీకు ఏంటి అంటే n² అనే కాదు, ఇక్కడ n² -1 చేయొచ్చు, n² +1 చేయొచ్చు, లేదంటే n² +or-2 చేయొచ్చు, +or-n కూడా చేయొచ్చు. n² +or-n. సేమ్ అదే విధంగా n³ +or-1 +or-2. సో ఈ విధంగా లాజిక్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం స్క్వేర్ ఎలా అయితే ఇక్కడ చూడండి స్క్వేర్ అప్లై చేసామో స్క్వేర్ రూట్ ఇవ్వచ్చు. n² అయింది అని. ఓకేనా? నెక్స్ట్ √n అవ్వచ్చు. నెక్స్ట్ n ఇంటూ n-1 అవ్వచ్చు, ఆర్ n+1 అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా ఏ విధంగా అవ్వచ్చు అంటే n³ డివైడెడ్ బై 2 అవ్వచ్చు, లేదంటే n² డివైడెడ్ బై సమ్ ఎనీ నెంబర్. ఓకేనా? 2 అనే కాదు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్, డిజిట్ ఆపరేషన్ జరగచ్చు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? మనకి ఏ విధంగా చూసినా క్వశ్చన్ రాకపోతే అందులో డిజిట్ ఆపరేషన్ ఏదో ఉంది, పర్ఫామ్ చేశారని చూసుకోండి. సో ఈ లాజిక్స్ అన్ని మీకు మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. బట్ మీరు ఆప్షన్స్ చూసి ఈజీగా ఏ లాజిక్ అనేది ఐడెంటిఫై చేసేయచ్చు. క్వశ్చన్స్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ 12 16 అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈస్ట్ అనేది ఉంది కదా, ఇది సిమిలారిటీ అనమాట. సో 12 16 అయింది. సేమ్ అదే విధంగా 18 ఏమవుతుంది? 24 64 అయింది. సో ఇలా ఇక్కడ మనకి చూడండి, ఒక పెయిర్, సెకండ్ పెయిర్, థర్డ్ పెయిర్ అని ఇచ్చారు. ఫస్ట్ 12 16 అయింది అంటే మనకు తెలిసిన బేసిక్ ఏమొస్తుంది అంటే 12కి 16 అయింది అంటే +4 అయింది అనుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి కంప్లీట్ అయింది కదా పేరు, 24 64 అయింది. ఇక్కడ ఏంటి మరి +4 ఇక్కడ అయింది అంటే ఇక్కడ కూడా +4 అవ్వాలి. సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఓకేనా? బట్ ఇక్కడ +4 అనే లాజిక్ ఫెయిల్ అయింది. ఇక్కడ నేను ఆప్షన్స్ చూడండి, మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ చూస్తే మీకు క్లారిటీ ఉండాలి. ఇందులో సెకండ్ నెంబర్ అనేది 16 ఉంది అండ్ ఇక్కడ సెకండ్ నెంబర్ అనేది 64 ఉంది. ఇవి రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా, అంటే మనకి 18 తర్వాత వచ్చే క్వశ్చన్ మార్క్ వాల్యూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అంటే 36. అవునా? సో ఈ విధంగా మనం ఈజీగా గెస్ చేసి పెట్టచ్చు. బట్ మీకు తెలియకపోయినా సరే నేను లాజిక్ ఎలాగో చూడండి చెప్తా. ఈ 16కి స్క్వేర్ రూట్ అప్లై చేయండి. సో ఇక్కడ √16 అంటే మనకి 4 వస్తుంది. ఓకేనా? ఆ 4ని ఏం చేస్తే 12 వస్తుంది? ఇంటూ 3. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్న సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాం, అప్పుడు 8 బయటకు వస్తుంది. 8 ఇంటూ ఇక్కడ 3 చేశాం కాబట్టి 4 ఇంటూ 3 చేశాం కాబట్టి 8 ఇంటూ 3 చేయాలి. 8 3 24. కరెక్ట్గానే ఉంది కదా? సేమ్ అదే విధంగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ వాల్యూ పర్ఫెక్ట్ నెంబర్ ఏంటి? 36 కదా. ఈ 36కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి 6 బయటకు వస్తుంది. ఆ 6 ఇంటూ 3 చేస్తే 18 వస్తుందా లేదా అంటే మన ఆన్సర్ కరెక్టే కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఇక్కడ 36 అనేది రైట్ సెన్స్. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఫాలో అవుతున్నారా? చూసారా ఎంత ట్రిక్కీగా ఉందో? అయినప్పటికీ మనం ఇక్కడున్న సెకండ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం లాజిక్ ఈజీగా ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవి కొంచెం లేటెస్ట్ మోడల్స్ అనమాట. ఇలా సెట్స్ లాగా ఇస్తారు, ఇదొక సెట్, ఇదొక సెట్. సేమ్ ఆ రెండు సెట్స్ ఏదైతే లాజిక్ ఫాలో అవుతుందో కింద ఆప్షన్స్లో కూడా ఒక సెట్ అనేది అదే లాజిక్ ఫాలో అవుతుంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 14 1 అన్నారు. ఈ 3 14 1. సో ఒకసారి మీరు ఇక్కడ లాజిక్ ఏంటి అనేది మీరే గెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 అనేది ఇక్కడ చూడండి 49 కదా, 3 క్యూబ్ చేశారనుకోండి 27 వస్తుంది. ఓకేనా?
సో ఇక్కడ 1ని క్యూబ్ చేసామనుకోండి 1 వస్తుంది. సో 27 + 1 ఎంత? 28. సో ఈ 28ని ఏం చేస్తే మిడిల్ నెంబర్ వస్తుందో చూసుకోండి, హాఫ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ ఈ చిన్న నెంబర్స్ని ఏదో చేసి మ్యానిపులేట్ చేసేసి మనం మిడిల్ నెంబర్ని మనం తెచ్చుకోవాలి, అంటే బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం తెచ్చుకోవాలి. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే 3 క్యూబ్ని 1 క్యూబ్ చేసాము, ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని క్యూబ్ చేసాం, అండ్ లాస్ట్ 1 దాన్ని కూడా క్యూబ్ చేసి యాడ్ చేసుకున్నాం. సో లాజిక్ ఏంటి అంటే 3 క్యూబ్ + 1 క్యూబ్ చేస్తే 28 వచ్చింది, దాన్ని హాఫ్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చేసింది. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా 4 క్యూబ్ + 2 క్యూబ్, 4 క్యూబ్ = 64, 2 క్యూబ్ = 8, రెండింటిని యాడ్ చేస్తే 72 వస్తుంది, దాన్ని హాఫ్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చింది. సో లాజిక్ చూసారా? ఇక్కడ మీరు ఎలా గెస్ చేయాలి అంటే ప్రాబబిలిటీస్ చూడాలి. ఓకేనా? ఇక్కడ ఈ చిన్న స్మాల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది ఇది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? అన్ని ఆపరేషన్స్ చేయండి, ఎడిషన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేరా, క్యూబా, ఆ ప్రాబబిలిటీస్ అవన్నీ చూస్తూ ఉంటే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆప్షన్స్లో ఎక్కడ మన ఆన్సర్ వస్తుందో చూసుకోండి. ఇక్కడ చూడండి 8 క్యూబ్ = 512, 2 క్యూబ్ = 8. సో రెండింటిని యాడ్ చేస్తే 520 వస్తుంది. 520ని హాఫ్ చేస్తే 12 అయితే రాదుగా, తప్పు. నెక్స్ట్ 7 క్యూబ్ = 343, 3 క్యూబ్ = 27. రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 40 అస్సలు రాదు కదా, అది ఆన్సర్ కాదు. 5 క్యూబ్ 125, 4 క్యూబ్ 64. రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేయండి, 81 వస్తుందా? లేదు, ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ 9 వస్తుంది, 9/2 పాయింట్స్ వస్తుంది కదా, ఇక్కడేమో 81 ఇచ్చారు, మిస్టేక్. ఇది చూడండి 8 మీరు అబ్జర్వ్ చేస్తే 8 క్యూబ్ 512 అండ్ 2 క్యూబ్ = 8. రెండింటిని యాడ్ చేస్తే 520, 520/2 260. వర్కౌట్ అయింది కదా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఈజ్, చూడండి మీరు ఇదంతా చదవకూడదు, ఎగ్జామ్లో మనకి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, బట్ అదంతా చూసి టైం వేస్ట్ చేసే కంటే కూడా మనకి ఇక్కడ ఎనాలజీ అంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాము? ఇక్కడ ఏదైతే లాజిక్ ఫాలో అవుతుందో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్ ఇలా ఇచ్చారు కదా, ఇలా ఇచ్చినప్పుడు మీరు మిడిల్లో అది చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిలో ఒకటి చేస్తే చాలు. మీకు డౌట్ ఉంటే సెకండ్ వన్ కూడా చేయొచ్చు, బట్ ఒకటి చేసి లాజిక్ ఫైండ్ అది థర్డ్ దానికి అప్లై చేస్తే ఆప్షన్లో ఉంటే అలా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 14 19 అయింది, +5 అనుకున్నారు అనుకోండి, ఇక్కడేమో 25 32 అయింది, +5 అయితే కాదు కదా, +7 అయింది. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ +5 14కి +5, బట్ +5 ఎలా వచ్చింది అంటే ఈ డిజిట్స్ని యాడ్ చేసుకున్నాం. అంటే 14కి మనం ఏం యాడ్ చేసామంటే 1 + 4 యాడ్ చేసాం. ఓకేనా? ఫస్ట్ నెంబర్కి ఆ డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి సెకండ్ నెంబర్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కావాలంటే ఇక్కడ చెక్ చేయండి. ఈ 25కి మనం ఏం చేద్దామంటే 2 + 5 యాడ్ చేద్దాం. 2 + 5 అంటే 7 కదా, 25 + 7 gives you 32. సేమ్ అదేవిధంగా ఇక్కడ 103కి ఏం చేద్దాం, 1 + 0 + 3 చేయాలి. సో మీకు అర్థం కోసం ఇదంతా చేస్తున్నా, కానీ మన మైండ్లో చేయాలి. అలాగా ఈ 103కి మనం ఎంత యాడ్ చేయాలి, 1 + 0 + 3 అంటే 4 యాడ్ చేయాలి. 103 + 4 = 107. 107 మన ఆన్సర్, ఆప్షన్ సి. దన్నా నెక్స్ట్ చూడండి 8 514 అయింది, 3 29 అయింది, 7 ఏమవ్వాలి? ఇక్కడ మీకు ఒక హింట్ అనేది చూడండి, ఒక సింగిల్ డిజిట్ నెంబరు ట్రిపుల్ డిజిట్ అయ్యింది అంటే కన్ఫర్మ్గా అందులో క్యూబ్ ఉంది అని మీనింగ్, క్యూబ్ ఆపరేషన్. ఓకేనా? సో n క్యూబ్ ఆపరేషన్ ఉన్నట్టు, ఒక సింగిల్ డిజిట్ నెంబరు ట్రిపుల్ డిజిట్ అయ్యింది అంటే n క్యూబ్ ఆపరేషన్ ఉన్నట్టు. ఒక డబల్ డిజిట్ నెంబరు 4 డిజిట్స్ ఉన్నా కూడా క్యూబ్ ఆపరేషన్ అయినట్టు. ఇది మోస్ట్లీ వర్కౌట్ అవుతుంది, ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి మీరు. ఇప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ ట్రిపుల్ డిజిట్ అయింది, మనకి ఎగ్జామ్లో ఏంటి అంటే ఎనాలజీస్ చేయాలి అంటే, ఎనాలజీస్ చేయాలన్నా క్లాసిఫికేషన్స్ చేయాలన్నా స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోవాలి. 30 స్క్వేర్స్ మన మైండ్లో గుర్తుండిపోవాలి. ఓకేనా? క్యూబ్స్ కూడా 15 వరకు గుర్తుపెట్టుకుంటే మనం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజీగా చూసి పెట్టేయచ్చు సెకండ్స్లో. ఓకేనా? సో ఇప్పుడు మనకి 8 క్యూబ్ 512 అని తెలుసు, దానికి +2 చేసామన్నమాట. అంటే 8ని క్యూబ్ చేసి +2 చేసాము, 514 వచ్చింది. సేమ్ అలానే 3 క్యూబ్ = 27, దానికి +2 చేస్తే 29. వర్కౌట్ అయింది కదా. అదేవిధంగా 7 క్యూబ్ చేసామనుకోండి 343. ఎంత యాడ్ చేయాలి? కాన్స్టెంట్గా +2 చేస్తున్నాం, ఇక్కడ కూడా +2నే చేయాలి. సో నేను సిరీస్ లాగా చేస్తా, ఇక్కడ +2, ఇక్కడ +4, ఇక్కడ +6 చేస్తా అంటే అలా అవ్వదు. ఇది సిరీస్ కాదు కదా, ఎనాలజీ కదా. సో ఈ పేర్లో ఉన్న లాజిక్ ఇక్కడ ఫాలో అవ్వాలి, ఇక్కడ ఉన్న లాజిక్ ఇక్కడ ఫాలో అవ్వాలి. అంతేగాని +2 +4 +6 అలా చేయకూడదు. అది మనం నెంబర్ సిరీస్లో చేసుకోవచ్చు. ఓకేనా? సో 343 + 2 345 మన ఆన్సర్, ఆప్షన్ డి. దన్నా నెక్స్ట్ 36 to 3. సో నేను మీకు ఒకటి చెప్పా, ఏంటి? ఈ సింగిల్ డిజిట్స్ స్మాల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఈ 36ని తెచ్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ రెండింటిని ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇంటూ చేసాం అనుకోండి, 2 3s ఎంత 6. ఓకేనా? ఆ 6ని ఏం చేస్తే 36 వస్తుంది? 6 స్క్వేర్ చేయొచ్చు, లేదంటే 6 × 6 చేయొచ్చు. ఈ రెండింటిలో ఒకటే కరెక్ట్ అయింది. సో ఇలా కాంట్రవర్సీ ఉన్నప్పుడు మీరు సెకండ్ వన్ కూడా చేయాలి. ఓకేనా? సెకండ్ గ్రూప్ ఇది కూడా చేయాలి. సో ఇక్కడ ఉన్న సెట్లో ఏముంది అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం, 6 3s 18. 18 స్క్వేర్ చేస్తే ఇక్కడ 324 రావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్.
ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏం చేయాలి, ఇక్కడ నెంబర్ ఏదైతే మల్టిప్లై చేస్తే వచ్చిందో ఆ నెంబర్కి ఇంటూ 6 చేసాం. సేమ్ ఇక్కడ మల్టిప్లై చేస్తే 18 వచ్చింది, దానికి కూడా ఇంటూ 6 చేయండి. ఇంటూ 6 చేస్తే 108 కదా, ఎస్. సేమ్ అదే విధంగా ఇక్కడ డిజిట్స్ చూడండి, 4 2 8 కదా, 8 6 ఎంత 48, వర్కౌట్ అయిందా, ఎస్. ఆప్షన్ ఏ, కళ్ళు మూసుకొని ఆప్షన్ ఏ పెట్టేయాలి. మిగతా ట్రై చేసుకుంటా అంటే అవ్వదు, టైం వేస్ట్ అయిపోద్ది. ఓకేనా, ఈ విధంగా ఆన్సర్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 195 14 క్వశ్చన్ మార్క్ 18 8 3. సో ఇక్కడ మీకు నేను ఏం చెప్పాను, ఈ చిన్న నెంబర్ని ఏం చేస్తే పెద్ద నెంబర్ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఉన్న చిన్న నెంబర్ అంటే మనం చిన్న నెంబర్ ఇటు ఇవ్వచ్చు, ఎటు ఇచ్చినా సరే మీరు లాజిక్ అనేది అటు సైడ్ అప్లై చేయాలి. అర్థమవుతుందా, ఇక్కడ రైట్ సైడ్ అప్లై చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్లై చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఉన్న చిన్న నెంబర్ని ఏం చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది, మైండ్లో గుర్తవుతుందా ఏంటి, 14 స్క్వేర్ ఎంత 196 ఏనా, దాన్ని -1 చేస్తే ఎంత, అంతేనా. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ చూడండి, 3 స్క్వేర్ ఎంత 9, దానికి -1 చేయండి 8 ఏనా, ఎస్. అదే విధంగా ఇక్కడ మనం దీన్ని చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసాం, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసాం, రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ వచ్చింది. సేమ్ అదే విధంగా 18 స్క్వేర్ ఎంత 324, -1 చేయండి, ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి 323. ఓకేనా, స్పీడ్గా చెప్పేస్తున్నాను అనుకోబాకండి, ఎగ్జామ్లో ఇదే స్పీడ్ మెయింటైన్ చేయాలి, అప్పుడే మనం విన్ అవ్వగలం. ఓకేనా, నెక్స్ట్ 13 31 అయింది, 17 ఏమవ్వాలి చూడండి. నేను కొన్ని నెంబర్స్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి అన్న, ఈ నెంబర్ చూడగానే మీకు స్ట్రైక్ అవ్వాలి. ఏంటి అది 11 క్యూబ్ అని స్ట్రైక్ అయిందా లేదా. ఓకేనా, 13 11 క్యూబ్ అయింది అంటే ఏం చేశారు, 13 - 2 హోల్ క్యూబ్ చేశారు. సేమ్ అదే విధంగా 17 - 2 హోల్ క్యూబ్ అవ్వాలి. 17 - 2 అంటే ఎంత 15 ఏనా, 15 క్యూబ్ అంటే ఎంత గుర్తురావు కదా, 15 క్యూబ్ గుర్తు రాకపోతే కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఓకేనా, 15 క్యూబ్. సో ఏదైనా సరే 5 పవర్ ఎనీథింగ్. సో ఇక్కడ చూడండి 5 పవర్ ఎనీథింగ్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ 5 కదా, 5 పవర్ 1 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125, 5 పవర్ 4 625. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 5 పవర్ ఎనీథింగ్ మనకి 5తోనే ఎండ్ అయింది, కాదు ఆన్సర్ బి అన్నా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక 4 డిజిట్ నెంబర్ ఉంది, మళ్ళీ 4 డిజిట్ అయింది. ఇలా ఇచ్చినప్పుడు కాన్స్టెంట్గా ఒక నెంబర్ని యాడ్ చేయొచ్చు, లేదంటే కాన్స్టెంట్గా తగ్గింది అనుకోండి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అలా 4 డిజిట్ నెంబర్ 4 డిజిటే అయితే కాన్స్టెంట్గా ఒక నెంబర్ని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తారు. ఓకేనా, కానీ ఇలాంటి కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకసారి చూడండి 1 2 4 6 అయ్యే నంబర్స్ అయ్యే డిజిట్స్ 1 2 4 6 కనిపించాయా. ఇలాంటప్పుడు మీరు అస్సలు టైం వేస్ట్ చేయొద్దు, సింపుల్గా ఇచ్చేసారు. ఏంటి ఈ 1 2 2 1 అయింది అంటే ఇలా ఇంటర్చేంజ్ చేశారు. నెక్స్ట్ 4 6 ఏమైంది 6 4 అయింది, ఇంటర్చేంజ్ చేశారు. ఓకేనా, ఇక్కడ ఉండాల్సిన 2 ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన 1 ఇక్కడికి వచ్చింది, 6 కూడా అంది ఇక్కడికి వచ్చింది. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అయింది, అదే విధంగా ఇక్కడ అప్లై చేసుకోండి. ఓకేనా, ఏ నెంబర్ ఈ విధంగా అయింది మళ్ళీ ఇంతే ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా, లేదంటే ఈ విధంగా చేసుకోండి మీ ఇష్టం. ఇక్కడ ఉన్న 5 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వస్తుంది, 8 ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడికి వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత 5 2 8 4 ఆప్షన్ బి. ఓకేనా, సో చూసుకొని వెళ్ళాలి. ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకొని కూడా మనం ఈజీగా పెట్టేయచ్చు. ఓకేనా, ఫస్ట్ 2 ఒక రకంగా క్రాస్ రివర్స్ చేశారు, నెక్స్ట్ లాస్ట్ 2 కూడా రివర్స్ చేశారు, అంతే లాజిక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెట్స్ ఇచ్చారు 2 సెట్స్, అలాంటి సెట్ ఎక్కడ ఫాలో అవుతుందో చూడాలి మనం. ఓకేనా, సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఐడెంటిఫై చేశారా, బిగ్గర్ నెంబర్ ఎంత 42. ఈ చిన్న నెంబర్స్ని ఏం చేస్తే 42 వస్తుంది, ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 17 ఉంది, ఏం చేస్తారు రెండింటిని యాడ్ చేయండి. 4 + 17 ఎంత 21, దాన్ని ఏం చేస్తారు డబల్ చేయండి, వర్కౌట్ అయిందా. సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే ప్రాబిలిటీస్ ఆలోచిస్తున్నానో మీరు అదే విధంగా ఎగ్జామ్లో ఆ మైండ్ సెట్ మెయింటైన్ చేయాలి. ఓకేనా, 6 37 రెండింటిని యాడ్ చేయండి 43, 43ని మల్టిప్లై చేయండి, డబల్ చేయండి, ఇంటూ టూ చేసాం 43 2 ఎంత 86. అలాంటి సెట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. చేద్దామా, ఫస్ట్ ఇక్కడ చూడండి యాడ్ చేయండి, వర్కౌట్ అవుతుందా చూడండి. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 73 వస్తుంది, దాన్ని డబల్ చేస్తే 3 2 6 కదా, తప్పు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే 31 వస్తుంది, 31 2 52 తప్పుగా. ఇక్కడ చూడండి యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి ఎంత 91 2 ఎంత 182, కానీ అక్కడ 180 ఉంది. ఆబ్వియస్లీ మన ఆన్సర్ ఆప్షన్ డి, కానీ యాడ్ చేసి చూడండి అవసరం. 7 + 50 ఎంత 57, డబల్ చేయండి 57 2 114 ఎస్, ఆప్షన్ డి మన ఆన్సర్. ఓకేనా, 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆప్షన్ లాస్ట్ 1 మిగిలిపోయిందే మన ఆన్సర్ అయింది. దాన్ని కూడా క్యూరియాసిటీతో కొంతమంది చేసి టైం వేస్ట్ చేస్తున్నారు, అసలు చేయొద్దు అలాగా. నెక్స్ట్ చూడండి 9 90 10 అయింది, 2 10 ఏమో 6 అయింది. ఏం చెప్పా, ఒక చిన్న నెంబరు పెద్ద నెంబర్ ఎలా అవుతుందో చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ 10 క్యూబ్ అయింది, 10 క్యూబ్ అంటే 1000, దానిలో నుంచి 10 తీస్తాం. ఓకేనా, సేమ్ అదే కాగా నేను కొన్ని నెంబర్స్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. 2 10 చూడగానే 216 ఐడియా రావాలి. 216 ఎలా వస్తుంది 6 క్యూబ్ చేయండి -6 చేయండి ఎంత 210. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఏం చేయాలి 9 క్యూబ్ -9 మన ఆన్సర్ అయింది. 9 క్యూబ్ అంటే 729, దానిలో నుంచి 9 తీసేయండి అంటే 720. ఓకేనా, నెక్స్ట్ 11 256 అయింది, 14 361 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇస్ టు 1024 అన్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 11 ఏదో ఆపరేషన్స్ ఏం చేయబాకండి, ఈ 256 అబ్జర్వ్ చేయండి.
361 అబ్జర్వ్ చేయండి. పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా, అందుకే నెంబర్ నాలజీ మనకి రావాలంటే స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ రావాలి. ఓకేనా? సో 256 అంటే 16 స్క్వేరేనా? ఈ 11 16 స్క్వేర్ అయ్యింది అంటే 11కి 5 యాడ్ చేసి స్క్వేర్ చేశారు. 11 + 5 స్క్వేర్ అయింది. ఓకేనా? సో ఇక్కడ 361 అంటే 19 స్క్వేర్. సో అంటే మనం 14 + 5 చేసాం. 14 + 5 అంటే 19. దాన్ని స్క్వేర్ చేస్తే నెక్స్ట్ వస్తుంది. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేదాన్ని కూడా ఇక్కడ 1024 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 32 స్క్వేర్. 32 స్క్వేరే కదా, అంటే 32లో నుంచి మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకి నెంబర్ వచ్చేసి 32 - 5 = 27. అంటే ఇప్పుడు 27 ఇక్కడ ఉంటే ఇన్ కేస్ అప్పుడు మనకి ఏమవ్వాలి? 27 + 5 హోల్ స్క్వేర్ చేస్తే నెక్స్ట్ వన్ రావాలి. వచ్చిందా లేదా? ఓకేనా? అంటే మన ఆన్సర్ ఏంటి? సీనేనా? ఎస్. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెంబర్ చూడంగానే పెన్ను పెట్టి పేపర్లు పెట్టి కష్టపడద్దు. నెంబర్లు చూడంగానే మన మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి. అలా సిస్టమ్ మీద చూడంగానే ఆప్షన్ పెట్టేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 సెట్స్ ఇచ్చారు. సేమ్ అదే సెట్ ఎక్కడ ఉందో చూడాలి. చూద్దామా? 14 98 మళ్ళీ 14 16 144 18. ఇక్కడ మిడిల్లో 144 12 స్క్వేర్ అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ బిగ్ నెంబర్ ఈ స్మాల్ నెంబర్స్ని ఏదో చేస్తే వస్తుంది. అవునా కదా? అదేగా మనకు బేసిక్ కాన్సెప్ట్ అదేగా నేర్చుకుంది. ఈ 18 అనే దాన్ని తీసుకోండి. 18 టేబుల్లో 144 వస్తుందా లేదా చెక్ చేయండి. వస్తుందా? ఎన్ని టైమ్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏం లేదు, ఈ 18 ఇంటూ ఈ ఫస్ట్ నెంబర్ ఉందే 16 అది డివైడెడ్ బై 2 చేస్తాం. అంటే ఫస్ట్ నెంబర్ని హాఫ్ చేసి లాస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్తో మల్టిప్లై చేసాం అనుకోండి, సెకండ్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అంటే ఏం లేదు, ఫస్ట్ నెంబర్ని హాఫ్ చేస్తున్నాం, 14/2 చేస్తున్నాము, దాన్ని థర్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు మిడిల్ నెంబర్ వస్తుంది. అర్థమవుతుందా? సో చూడండి 18 × 8 gives you 144. అలాంటి లాజిక్ ఎక్కడ ఉందో చూడండి. కొన్ని ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, ఎలిమినేట్ చేసి పెట్టచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ని హాఫ్ చేసాం కదా, 29ని హాఫ్ చేసాం అనుకోండి, అక్కడ చూడండి డెసిమల్స్లో వస్తుంది, 0.5లో వస్తుంది. తప్పు కదా? సో మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ రెండింటిలోనే మన ఆన్సర్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇది చేశారనుకోండి, ఒకసారి ఫస్ట్ నెంబర్ని హాఫ్ చేసాం, 12 వచ్చింది. 12 14s ఎంత? 12 14s ఎంత? 168. కానీ 187 ఇచ్చారు. తప్పు. ఇది ఒకసారి చూడండి, ఫస్ట్ నెంబర్ని హాఫ్ చేయండి 11, లాస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 11 12s ఎంత? వర్కౌట్ అయిందా? మన ఆన్సర్ ఏంటి? డి. నెక్స్ట్ చూడండి, ఈ సెట్స్ అబ్జర్వ్ చేయండి. 12 8 80 అంట. ఏం చేద్దాం? 16 10 131 అంట. ఏం చేద్దాం? సో ఇక్కడ 80 ఎలా వస్తుంది, ఇక్కడ 131 ఎలా వస్తుంది? ఫస్ట్ మనకి అదే స్ట్రైక్ అవ్వాలి. ఈ చిన్న నెంబర్స్ని ఏం చేస్తే ఈ పెద్ద నెంబర్లు వస్తున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లాజిక్ అనేది మనకున్న ప్రాక్టీస్ని బట్టే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 12ని స్క్వేర్ చేద్దాం. ఎంత వస్తుంది? 144. ఓకేనా? 8ని బై 2 చేద్దాం. ఎంత? 4 వస్తుంది. ఓకేనా? 8/2 ఎంత? 4. 4 క్యూబ్ ఎంత? 64. చూడండి 144 - 64 ఎంత? 80. అవునా కదా? సో ఇక్కడ ఏం లేదు, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసాం, సెకండ్ నెంబర్ని బై 2 చేసి క్యూబ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం, అప్పుడు మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేద్దాం. 16 స్క్వేర్ ఎంత? 256. సెకండ్ నెంబర్ని ఏం చేద్దాం? బై 2 చేసి క్యూబ్ చేద్దాం. 10/2 ఎంత? 5. 5 క్యూబ్ ఎంత? 125. సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 131 వచ్చిందా లేదా? ఎస్. సేమ్ అలాంటి లాజిక్ ఎక్కడ ఫాలో అవుతుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేశారనుకోండి 121. ఈ సెకండ్ నెంబర్ని మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సెకండ్ నెంబర్ ఎందుకంటే బై 2 చేస్తున్నాం కదా, మనకి ఈవెన్ నెంబర్ అయి ఉంటే అప్పుడు వర్కౌట్ అయ్యింది. ఓకేనా? సో ఇది ఎలిమినేట్ చేద్దాం. ఇది చూడండి 13 స్క్వేర్ చేద్దాం. 169. 4/2 చేసాం అనుకోండి, 4/2 చేస్తే 2 వస్తుంది. 2 క్యూబ్ ఎంత? 8. 169 - 8 gives you 161. బట్ 160 ఇచ్చారు, ఫెయిల్ అయింది. ఇక్కడ చూడండి ఫస్ట్ 14 క్యూబ్ ఈజ్ 196. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ 12ని బై 2 చేసి క్యూబ్ చేయాలి కదా, 6 క్యూబ్ 216. చూడండి 196 నుంచి 216 తీసేస్తే మనకి మైనస్లో వస్తుంది. ఎలిమినేట్. ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేయకపోతే చేయాల్సిందే. చేద్దాం చూడండి. 9ని ఫస్ట్ స్క్వేర్ చేస్తున్నాం 81. సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బై 2 చేసి క్యూబ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ బై 2 చేస్తే 3 వస్తుంది. 3 క్యూబ్ 27. 81 - 27 ఎంత అంటే 54 అంటే డీనేగా ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 సెట్స్ మళ్ళీ మనం సేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి సెట్స్ ఇస్తున్నారు ఎగ్జామ్లో. ఓకేనా? ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పే మోడల్స్ అనేవి మీరు పెన్ను పెట్టి ఎక్కించుకోండి. ఆ లాజిక్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి. చూడండి 63 81 7. ఏం చేద్దాం? అలానే ఇక్కడ కూడా 84 49 12. కొంతమంది ఓవర్గా ఆలోచిస్తారు, అస్సలు చూడండి రావట్లేదే అని అక్కడక్కడే చుట్టూ తిరుగుతారు. 5 minutes 10 minutes అక్కడే స్పెండ్ చేస్తారు.
అస్సలు చేయొద్దు. ఏం చేస్తారంటే మీకు తెలిసిన నెంబర్ అందులో ఉందా లేదా ఐడెంటిఫై చేయండి. తెలిసిన నెంబర్ ఉంది, మిడిల్లో పర్ఫెక్ట్ స్క్వేర్ కనిపిస్తుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కనిపిస్తుంది. ఎక్కడ మిడిల్లో పర్ఫెక్ట్ స్క్వేర్ కనిపిస్తుంది అదే ఆన్సర్. ఓకేనా? కానీ లాజిక్ అనేది తెలుసుకుందాం, మంచిది. ఏం చేద్దామంటే √81 ఎంత? 9. ఓకేనా? థర్డ్ నెంబర్ ఎంత? 7. రెండింటిని మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 7 9s ఎంత? 63. √49 ఎంత? 7. థర్డ్ నెంబర్ ఎంత? 12. మల్టిప్లై చేయండి, 7 12s ఎంత? 84. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. జస్ట్ బై అబ్జర్వేషన్ పెట్టాము, అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. √121 ఈజ్ 11. 11 ఇంటూ థర్డ్ నెంబర్ 9 ఈజ్ ఈక్వల్ టు 99. ఎస్, మన ఆన్సర్ కరెక్టే, ఆప్షన్ ఏ. ఓకేనా? బట్ మనం ఇదంతా చేయగల కామన్ సెన్స్ యూస్ చేసి మిడిల్లో 81 ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందో చూసుకోవడమే. అలా కూడా మనకి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారా, కొన్ని క్వశ్చన్స్ సెట్స్ రూపంలో, పెయిర్స్ రూపంలో ఇవ్వరు, నార్మల్గా ఇలా వర్డ్స్ యూస్ చేసుకొని ఇస్తారు. 12 ఈజ్ రిలేటెడ్ టు 40 అంట, అలానే 9 ఈజ్ రిలేటెడ్ టు 31 అంట. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 16 రిలేటెడ్ యూజింగ్ ది సేమ్ లాజిక్. ఓకేనా? సో వాళ్ళు ఇక్కడ మనకు అర్థమైన లాంగ్వేజ్ ప్రకారం ఎలా ఇచ్చారంటే 12:40 అని ఇచ్చారు, అలానే 9:31 అని ఇచ్చారు, అలానే 16:what అని అడిగారు అనమాట. ఓకేనా? ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీనింగ్ అది. బట్ క్వశ్చన్ ఒకసారి రివర్స్లో ఇస్తారు, ఆ టైప్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని సాల్వ్ చేద్దాం. 12 40 అయింది, నంబర్స్ అనేవి 12 మల్టిపుల్స్ చెక్ చేసుకుందాం. 12 3s ఎంత? 36. ఆ 36కి ఎంత యాడ్ చేస్తే 40 వస్తుంది? ఇంటూ 3 + 4 అనుకుందాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, 9 3s 27. 27 + 4 ఎంత? 31 కదా, అదే లాజిక్. ఇక్కడ చూడండి, సేమ్ ఇంటూ 3 + 4 చేద్దాం. 16 3s 48 + 4 gives you 52. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? ఇలాంటి సింపుల్ లాజిక్స్ అస్సలు మిస్ అవ్వకండి, ఎగ్జామ్లో మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 3 ఈజ్ రిలేటెడ్ టు 2, 9 ఈజ్ రిలేటెడ్ టు 6. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ రిలేటెడ్ టు 12 యూజింగ్ ద సేమ్ లాజిక్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూడండి, 3:2 అని ఇచ్చారు, 9:6 అని ఇచ్చారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్, ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు 12. అది ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ 12 క్వశ్చన్ మార్క్ అడుగుతారు అని వేసుకుంటారు. మనం ఏదైనా సరే క్వశ్చన్ని చూసేదాన్ని బట్టే మనకు ఆన్సర్ ఎంత టైంలో వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయ్యింది. సో మనం క్వశ్చన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి, సాల్వ్ చేసేసి ఆప్షన్ పెట్టేయాలి. ఇది ప్రాసెస్. ఓకేనా? అలానే చూస్తూ ఉండి తప్పుగా చూసి తప్పుగా వేసుకున్నామా అంటే ఆన్సర్ తప్పే వస్తుంది, మార్క్ పోయిద్ది. ఓకేనా? చూడండి ఒకసారి, 3 2 అయిందంట, 9 6 అయిందంట. ఏం చేద్దాం? ఇక్కడ 3 2 అయింది, 9 6 అయింది. ఏం చేద్దాం? 3 2 అయింది అంటే -1 అనే లాజిక్ వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ ఇక్కడ కూడా -1 అవ్వాలి. అంతేకాని ఇక్కడ -3 అయింది, ఇక్కడ -5 చేస్తా కుదరదు. ఎందుకంటే ఇది ఎనాలజీ కదా, ఎనాలజీ అంటేనే సిమిలారిటీ. ఓకేనా? ఇక్కడ ఉన్న సిమిలారిటీ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి సిమిలారిటీ ఇక్కడ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ -1 -3 సిరీస్ లాగా చేయకూడదు. సో 3 2 అయింది అంటే ఇక్కడ ఒక ఫ్రాక్షన్తో మనం మల్టిప్లై చేయాలి. ఆ ఫ్రాక్షన్ ఏంటి అంటే 2/3 తీసుకున్నారనుకోండి, 3 × 2/3, ఫస్ట్ నెంబర్ ఇంటూ 2/3 చేసామనుకోండి, 3 3 క్యాన్సిల్ అయిపోయి సెకండ్ నెంబర్ వస్తుంది. అలానే ఫస్ట్ నెంబర్ 9 × 2/3 చేసామనుకోండి, ఇక్కడ ఇంటూ 2/3 చేసాం, ఇక్కడ ఇంటూ 2/3 చేసాం, 3 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 2 6 సెకండ్ నెంబర్ వర్కౌట్ అయింది. సేమ్ అలానే ఇక్కడ మనకు తెలియదు x అనుకోండి, x × 2/3 చేస్తే మనకి ఎంత రావాలి? 12 రావాలి. x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఈ 2/3 అటు వెళ్తే 3/2 అయింది. ఓకేనా? 2 goes 6 times హియర్, 6 3s ఎంత? 18. అంటే ఇక్కడ 18 ఉంటే అప్పుడు అది 12 అయింది అని మీనింగ్. ఓకేనా? సో మన మిస్సింగ్ నెంబర్ ఏంటి అంటే 18. యాక్సెప్ట్ చేస్తున్నారా? సో ఇదంతా మనం చేయకూడదు ఎగ్జామ్లో, క్యాలిక్యులేషన్ ఈజీగా జస్ట్ బై అబ్జర్వేషన్ పెట్టేయాలి. ఓకేనా? నెక్స్ట్ అంటే మీకు ఇంటూ సమ్ ఫ్రాక్షన్ కూడా ఇవ్వచ్చు, అలాంటివి కూడా మీరు ఆలోచించాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ 4:31, 7:223, 6:what. సో 431 అయింది. ఏం చేద్దాం? ఏం లేదు, సింపుల్గా 4 + 4 - 1 హోల్ క్యూబ్. చూడగానే అర్థమైపోయింది నాకైతే. 4:31 అని ఉంది కదా. సో ఏం చేసామంటే ఈ 4కి 27 యాడ్ చేసామనుకోండి, 31 కదా. ఆ విధంగా నేను ఇది వేయగలిగా ఈ స్టెప్. ఓకేనా? ఈ 31ని 4 + 27గా స్ప్లిట్ చేసామనుకోండి, ఈ 27 ఎలా వస్తుంది అంటే ఈ ముందు నెంబర్ 4కి -1 చేసి క్యూబ్ చేసాం. సేమ్ అదేవిధంగా 7కి 7 + 7 - 1 హోల్ క్యూబ్ చేయాలి. ఎలా స్ట్రైక్ అయింది? మీకు ఎలా స్ట్రైక్ అయింది అంటే చెప్తున్నా చూడండి, 223 ఉంది కదా. ఈ 223కి దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటో ఆలోచించండి. ఒక సింగిల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ అయింది అంటే కన్ఫర్మ్గా క్యూబ్ లాజిక్ ఉండేది. ఓకేనా? ఇక్కడ సింగిల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ అయింది కాబట్టి క్యూబ్ లాజిక్ ఉంది, అంటే 216 ఉంది. 216 కన్ఫర్మ్గా ఉంది ఇందులో. ఆ 216కి ఎంత యాడ్ చేసామంటే 7 యాడ్ చేస్తానే కదా 223. ఆ విధంగా ఈ లాజిక్ తెచ్చుకున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ ఉన్న ప్రీవియస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఆ నెంబర్ -1 హోల్ క్యూబ్ చేసాము. లాజిక్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ 6 అనే దానికి ఎంత యాడ్ చేయాలంటే 6 - 1 హోల్ క్యూబ్ యాడ్ చేయాలి.
6 - 1 హోల్ క్యూబ్ అంటే 5 క్యూబే కదా. 5 క్యూబ్ అంటే ఎంత? 125. 125 + 6 ఎంత అంటే చెప్తారా? 131. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ చేద్దామా? 2 సెట్స్. నెక్స్ట్ సెట్ ఫైండ్ అవుట్ చేయాలి, చేద్దాం. 18 7 119 అని ఇచ్చారు. ఏం చేద్దాం? ఇక్కడ చూడండి, ఇది చూడంగానే నాకు లాజిక్ స్ట్రైక్ అవ్వలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. బట్ ఇక్కడ చూడంగానే నాకు లాజిక్ స్ట్రైక్ అయింది. మీకు కూడా ఈ విధంగానే ఉండాలి. ఇక్కడ స్ట్రైక్ అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళాలి కళ్ళు, ఇక్కడే ఆగిపోకూడదు, ఓకేనా? సో ఇక్కడ చూడంగానే నాకు స్ట్రైక్ అయింది లాజిక్. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11 9s ఎంత అంటే 99. దానికి మళ్ళీ సెకండ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాం, థర్డ్ నెంబర్ వచ్చేసింది. సేమ్ అదే ఇక్కడ కూడా. ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్టు చేద్దాం, ఓకేనా? 18 7s ఎంత? 18 7s ఎంత అంటే 126. ఆ 126కి ఏం చేయాలి? ఈ సెకండ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 126 సెకండ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 190. థర్డ్ నెంబర్ వచ్చిందా? అలాంటి లాజిక్ ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 12 4s 48. ఈ 48కి ఈ సెకండ్ నెంబర్ 4ని సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుందా? అంటే ఆన్సర్ ఏనే. ఇంకన్నీ చేసేసి కష్టపడొద్దు, లాజిక్ రాంగ్ అని ప్రూవ్ చేయొద్దు. ఆప్షన్ ఏ మన ఆన్సర్, అంతే. డన్. నెక్స్ట్ 9 36 12 12 48 16. చూసారా, అన్ని మల్టిపుల్సే. ఇలా ఉన్నప్పుడు ఈజీ అయిపోద్ది లాజిక్. చూసారా, ఇక్కడ చూడండి, 12 48 అయింది, ఇంటూ 4 అయింది. 16 ఏమో 48 అయింది, ఇంటూ 3 అయింది. నేను డివైడెడ్ బై 3 చేసుకుంటాను, చేసుకోండి. ఇక్కడ 12 48 అయింది, మనం యారోస్ తీసుకునే ప్రకారం. మీరు ఇలా తీసుకుంటారంటే 48/3 అయింది. ఏ విధంగానే తీసుకోండి. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇంటూ 4 అయింది, ఇక్కడ 12 3s 36 అయింది. ఓకేనా? ఒకటి ఇలా తీసుకుంటున్నాం, ఒకటి ఇలా తీసుకుంటున్నాం. ఆ యారోస్ ఎలా తీసుకుంటున్నాం అనే దాని మీద ఇంటూనా డివైడెడ్ బై డిపెండ్ అయి ఉంది, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేయట్లా, చిన్న నెంబర్ని పెద్ద నెంబర్ ఎలా వస్తుందో చూసుకుంటున్నాను. అలాంటి లాజిక్ ఎక్కడో చూడండి. ఇక్కడ ఇంటూ 4 చేశారనుకోండి, 21 4s 84 కరెక్టే. బట్ 22 3s ఎంత? 66. కానీ 84 ఉంది, ఫెయిల్ అయింది. 21 4s 81 కాదు, బి ఫెయిల్ అయింది. 21 4s 81 కాదు, 84 కదా, ఫెయిల్ అయింది. ఇదే మన ఆన్సర్, డీనే. చేస్తారా? చూడండి, 21 4s 84. 28 3s ఎంత అంటే 84. అవునా కదా? 28 3s చెక్ చేసుకోండి, 84. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ 26 14 170. 31 7 18. ఏం చేద్దాం? ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడేమో పెద్ద నెంబర్ ఉంది. ఇలాంటప్పుడు మనం ర్యాండమ్గా ఉండాలి. ర్యాండమ్గా ఉన్నప్పుడు మనం ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్, అందరూ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే పెద్ద నెంబర్ని, ఈ చిన్న నెంబర్స్ని ఏం చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది, పెద్ద నెంబర్ని మనం ఫోకస్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పెద్ద నెంబరు, ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది కదా, దాన్ని మనం పట్టించుకోకూడదు. ఏం చేయాలంటే ఇక్కడ ఆ పెద్ద నెంబర్కి ఏదైనా నెంబర్ యాడ్ చేసి చూడండి. ఈ 170కి 26 యాడ్ చేసామనుకోండి, 196 వచ్చింది. ఈ 196 స్క్వేర్ రూట్ అప్లై చేయండి, మిడిల్ వన్ వస్తుందా? ఎస్. సో ర్యాండమ్గా పొజిషన్స్, ఒక బిగ్ నెంబర్ పొజిషన్ అనేది స్టాండర్డ్గా లేనప్పుడు మనం ఈ లాజిక్ అప్లై చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, అందరూ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, రెండింటిని యాడ్ చేయండి. 31 + 18 యాడ్ చేస్తే 49 వస్తుంది. 49కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మిడిల్ వన్ వస్తుందా? ఎస్. వెరీ ఇంపార్టెంట్ లాజిక్, అందరూ నోట్ చేసుకోండి ఇది, ఓకేనా? నెక్స్ట్ ఒకసారి సేమ్ అలానే ఫస్ట్ని లాస్ట్ని యాడ్ చేసి చూడండి, స్క్వేర్ రూట్ అప్లై చేయండి. ఇక్కడైతే 28 స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 5 కాదు, రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత? 106 స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 10 కాదు, యాడ్ చేయండి. 81కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 9. సి మన ఆన్సర్, డి చేయొద్దు. నెక్స్ట్ 7 25 అయింది, 4 4 అయింది, 3 ఏమవ్వాలి? ఇక్కడ మీకు ఏం తెలియకపోయినా చూడండి, 25 పర్ఫెక్ట్ స్క్వేర్, 4 పర్ఫెక్ట్ స్క్వేర్, ఓకేనా? నెక్స్ట్ 3 ఏమైంది అంటున్నారు. సో పర్ఫెక్ట్ స్క్వేరే అవ్వాలి కాబట్టి స్ట్రైట్ అవే ఆప్షన్ ఏ అండ్ డి ఎలిమినేట్ చేద్దాం. 4 కానీ 1 కానీ అవ్వాలి. 1 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, 1 స్క్వేర్ 1 కదా. కాబట్టి ఈ రెండింటిలోనే మన ఆన్సర్ ఉండేది. సో తెలియనప్పుడు, లాజిక్ తెలియనప్పుడు ఈ విధంగా ఈ రెండింటిలో గెస్ట్ చేసి పెట్టచ్చు. మనకి 50% ఛాన్స్ ఉంటుంది రైట్ అవడానికి. ఓకే, సో ఇప్పుడు లాజిక్ చూద్దాం. ఈ 7కి 7 ఏమో 5 స్క్వేర్ అయింది, అంటే ఏం చేసాం? 7 - 2 స్క్వేర్ చేసాం. 4 2 స్క్వేర్ అయింది, అంటే 4 - 2 స్క్వేర్ చేసాం. సేమ్ అదేవిధంగా 3 - 2 స్క్వేర్ చేయాలి, ఎందుకంటే అన్నిటికీ -2నే ఉంది కదా స్టాండర్డ్గా. ఉన్న నెంబర్కి -2 చేస్తున్నాం, స్క్వేర్ చేస్తున్నాం. 3 - 2 ఎంత అంటే 1, 1 స్క్వేర్ ఎంత అంటే 1. సి, ఓకేనా? నెక్స్ట్ 5:45, 3:3, 6 వాట్. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే 5 - 2 ఎంత? 3నా? 5 - 2 అంటే 3. 3 స్క్వేర్ ఎంత? 9. ఆ 9 × 5 అయింది. అంటే లాజిక్ ఏం లేదు, 5 × 5 - 2 స్క్వేర్, అది లాజిక్. సేమ్ అలా ఇక్కడ లాజిక్ ఏమైంది? 3 × 3 - 2 స్క్వేర్. 3 - 2 is 1. 1 square × 3 is 3. ఓకే, సేమ్ అలానే ఇక్కడ కూడా 6 × 6 - 2 స్క్వేర్. 6 - 2 ఎంత అంటే 4. 4 స్క్వేర్ ఎంత అంటే 16. 16 × 6 ఎంత అంటే ఎంత? 96ఏనా?
సి ఆన్సర్. ఓకేనా, లాజిక్స్ చాలా ఇంపార్టెంట్, ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 8 120 అయింది, 128 అయింది, 6 క్వశ్చన్ మార్క్, 11 242. లాజిక్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఈ 242ని హాఫ్ చేశారనుకోండి 121 ఎలా వచ్చిందంటే 11 నుంచి. సో ఈ విధంగా లాజిక్ తెచ్చుకోవాలి. 11 స్క్వేర్ చేసాము 121 వచ్చింది, దాన్ని డబల్ చేసాం సెకండ్ నెంబర్ వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా 8ని స్క్వేర్ చేసాం 64 వచ్చింది, ఆ 64ని డబల్ చేస్తే 128 వచ్చింది. సేమ్ అంతే ఇక్కడ కూడా. ఏం చేద్దాం, 6 స్క్వేర్ చేద్దాం 36, దాన్ని డబల్ చేద్దాం 72నా, ఎస్ అంతే. నెక్స్ట్ ఇప్పుడు దా చేశాం కదా, ఇది మీ వర్క్, సో మీరే గెస్ చేయాలి. ఇప్పుడు మీకు ఇచ్చే హింట్ ఏంటి అంటే మనం యూజ్ చేసిన లాజికే. ఇప్పుడు దాకా మనం ఏవైతే క్వశ్చన్స్ చేసామో అదే లాజిక్స్, అందులో ఒక లాజిక్ ఇందులో ఉంది. ఆ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్ ఏంటో కమెంట్ చేసేయాలి. ఓకేనా, చూసారు కదా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి చాలా ప్రో లెవెల్లో ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ లాజిక్స్ అని. ఈ లాజిక్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా మార్క్స్ తెప్పించేయండి. జాబులు కొట్టేయాలందరూ. ఆల్ ది బెస్ట్.